హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నిన్ననే నేను ఒక వీడియో చేశాను, సెలెక్టర్స్ మనతో ఏమైనా క్విజ్ ఆడుతున్నారా అని చెప్పి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే T20 సిరీస్కి సెలెక్ట్ చేసిన మన టీం విషయంలో కొంతమంది ప్లేయర్స్ ఎందుకు లేరు అనే విషయంలో మనకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈరోజు పొద్దున్న కాదు, కొన్ని గంటల క్రితం వచ్చిన వార్తల వల్ల కొంత క్లారిటీ వచ్చినట్టు అనిపించింది. కానీ లేటెస్ట్గా నేను వీడియో చేయడానికి అంత రెడీ అవుతున్న టైంలో మరొక బ్రేకింగ్ న్యూస్ ఏమొచ్చిందంటే ఆ వార్తలు కరెక్ట్ కాదని. సో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఇప్పటికి తెలియట్లేదు. ఇప్పటికీ మన ఆ క్వశ్చన్ మార్క్స్గానే ఉన్నాయి. అవేంటో చూద్దాం. కొన్ని గంటల క్రితం వచ్చిన వార్తలు ఏంటంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త వచ్చింది. అది ఇషాన్ కిషన్ని డిసిప్లినరీ రీజన్స్ కారణంగా టీం నుంచి డ్రాప్ చేశారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇషాన్ కిషన్ మనం సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు ఆ టీంలో మెంబర్గా ఉన్నాడు. కానీ అతను నాకు మెంటల్ హెల్త్ కారణంగా నాకు మెంటల్ ఫెటీగ్ ఉంది, నేను మానసికంగా అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలని చెప్పి అతను పర్సనల్గానే అతను దాన్ని అడిగి వెళ్ళిపోయాడు, ఇండియా వెళ్ళిపోయాడు అని చెప్పి వార్తలు వచ్చినాయి. బాగానే ఉంది. అయితే ఆ తర్వాత అతను అలా వెళ్ళిపోయిన ఇషాన్ కిషన్ దుబాయ్ వెళ్ళి మహేంద్ర సింగ్ ధోనితో పాటు పార్టీ చేసుకున్న ఫోటోలు వచ్చినాయని చెప్పి, అలాగే అతను కేబీసీ కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ కేబీసీ క్విజ్ ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో స్మృతి మందన మన ఉమెన్ క్రికెట్ స్టార్తో కలిసి అతను ఆ టీవీ షోలో పార్టిసిపేట్ చేశాడు. సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాడు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నాడని చెప్పి అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాడని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త వచ్చింది. అలాగే ఆనంద్ బజార్ పత్రిక అని ఒక బెంగాల్కి చెందిన ఒక పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే, వాళ్ళ వెబ్సైట్లో వచ్చిన వార్త ఏంటంటే, ఈవెన్ శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు సెలెక్టర్స్. ఎందుకంటే మొన్న టెస్ట్ సిరీస్లో అయ్యర్ ఆడిన తీరేం బాగాలేదు, అతని షార్ట్ సెలెక్షన్ బాగాలేదు. సో నువ్వు ఇండియా వెళ్ళాక యూ ప్లే ఇన్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ అని చెప్పారంట. కానీ సెలెక్టర్స్ చెప్పినా సరే అతను వినకుండా నాకు టైం కావాలి, నేను రెస్ట్ కావాలని చెప్పి అతను ముంబై రంజీ ట్రోఫీ టీంలో చేరలేదు. తర్వాత అతను మళ్ళీ బహుశా ఇలాంటి ఏదైనా హిట్ వచ్చిందేమో, ఇప్పుడు ఈ నెల 12 నుంచి అప్పటి నుంచి ఆంధ్రాతో జరగబోయే రంజీ మ్యాచ్, ముంబై వర్సెస్ ఆంధ్ర రంజీ మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కానీ చెప్పినా వినకుండా రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడకుండా డొమెస్టిక్ మ్యాచెస్ నెగ్లెక్ట్ చేసినందుకు అతన్ని కూడా క్రమశిక్షణ రాహిత్యం కారణంగా, ఇన్డిసిప్లిన్ కారణంగా అతన్ని కూడా టీం నుంచి డ్రాప్ చేశారు అని చెప్పి వార్తలు వచ్చింది. ఎందుకంటే నిన్నగాక మొన్న, అంటే రీసెంట్గా వరల్డ్ కప్ తర్వాత మనం ఆడిన సిరీస్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికాతో ఆడిన T20 సిరీస్లో వాజ్ ది వైస్ కెప్టెన్ టు సూర్యకుమార్. మరి నిన్నగాక మన టీంలో ఉన్నాడు, అతను ఎందుకు డ్రాప్ చేశారు? అలాగే ఇషాన్ కిషన్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్. అన్నిట్లో బాగా పర్ఫామ్ చేశాడు. టెస్ట్ మ్యాచ్లో, వన్డేల్లో, టీ20లో లాస్ట్ 3 ఇన్నింగ్స్లో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతను ఇండియా తరఫున ఆడినప్పుడు. అయినా సరే ఎందుకు డ్రాప్ చేశారనే దానికి మనకి అర్థం అవ్వని పరిస్థితి. పార్టీ చేసుకుంటే తప్పే ఉంది. మెంటల్ హెల్త్ అంటే అతనికి క్రికెట్లో, ఎందుకంటే రెగ్యులర్గా టీం వెంబడి ఉంటున్నాడు, అతను రెగ్యులర్గా 11లోకి రావట్లేదు. ఆరెంజ్ వెస్ట్ ఒకటి వేసుకొని డ్రింక్స్ అందించడం, మ్యాచ్ ఆడకుండా ఎంతసేపు టీంలో అలా అతనికి తెలుసు టెస్ట్ మ్యాచ్లో కూడా రాహుల్ని కీపర్గా చేస్తున్నారని చేసి. సో అలాంటప్పుడు 5 రోజుల పాటు సూర్యమంటూ కూర్చొని డ్రింక్స్ అందించడమే కార్యక్రమంగా ఉండే బదులు చాలా రోజులుగా టీంతో పాటు ఉన్నాడు అతను. లాస్ట్ ఇయర్ అంతా కూడా టీంతో పాటు ట్రావెల్ చేశాడు. చాలా తక్కువ మ్యాచ్ ఆడాడు, ఎక్కువ రోజులు బెంచ్ పైన ఉన్నాడు. అందుకని టైం ఆఫ్ తీసుకున్నప్పుడు క్రికెట్ నుంచి స్విచ్ ఆఫ్ కావడం కోసం అతను పార్టీ చేసుకోవడం, దానికి తప్పే ఉంది. అంటే వెళ్ళి ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకోవాలా? అవసరం లేదు కదా. హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ లైక్ టు గెట్ హిజ్ మైండ్ ఫ్రెష్. మైండ్ మళ్ళీ క్రికెట్ నుంచి దూరం అయ్యి క్రికెట్కి కొన్ని రోజులు దూరంగా ఉండొచ్చు కదా. అందుకనే వెళ్ళి ఉంటాడు అని ఎందుకు అనుకోవట్లేదు? వై ఆర్ దే నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్? అది నాకు అర్థం కాలేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ విషయంలో డొమెస్టిక్ మ్యాచ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్టే. కానీ ఎంతమంది మన ఇండియన్ క్రికెటర్స్ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడుతున్నారు చెప్పండి? లీగ్స్ ఆడతారు. ఈవెన్
అశ్విన్ లాంటి వాళ్ళు కూడా ఇండియాకి ఆడుతూ ఇమీడియట్గా లీగ్లో టీఎన్ఫీఎల్లో ఆడతారు, ఎందుకంటే అది ఫ్రాంచైజ్ లీగ్, కమర్షియల్ లీగ్లో ఆడతారు. కానీ అశ్విన్ ఈజీ ప్లేయింగ్ ఇన్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఫర్ ముంబై తమిళనాడు? నో, హీఈస్ నాట్ ప్లేయింగ్. ఎవరు ఆడట్లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే ఒక దశాబ్దం దాటిందేమో వాళ్ళు రంజీ మ్యాచ్లు కానీ ఎనీ డొమెస్టిక్ మ్యాచ్ ఆడి కానీ. సో అది ఆ క్రైటీరియా ఓన్లీ అయ్యర్కి ఎందుకు అప్లై చేస్తున్నారు మీరు? నిన్న మొన్నటిదాకా టీంలో ఉన్నాడు అతను. దీనికి నేను వీడియో చేయడానికి రెడీ అవుతున్న టైంలో ఇప్పుడే ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ టీమ్ కోచ్ వాజ్ అడ్రస్సింగ్ ద ప్రెస్ బిఫోర్ ది టుమారోస్ మ్యాచ్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మరి చెప్తూ రాహుల్ ద్రావిడ్ ఏం చెప్పాడంటే ఈ 2 రిపోర్ట్స్ ఫేక్ అని చెప్పాడు. ఇషాన్ కిషన్ని, శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేసాం డిసిప్లినరీ రీజన్స్ వల్ల అనేది కరెక్ట్ కాదు అని చెప్పాడు. అతను చెప్పింది ఏంటంటే ఇషాన్ కిషన్ ఇంకా తను అవైలబిలిటీ చెప్పలేదు. అతను మెంటల్ ఫెటిక్ కారణంగా అతను టీంకి దూరం అయ్యాడు. ఇప్పటికీ తన అవైలబిలిటీ గురించి అతను టీంకి ఇన్ఫార్మ్ చేయలేదని చెప్తున్నాడు. ఇది కొంచెం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ వెళ్ళడం కరెక్టే, కానీ అతను అలా వదులుకుంటాడు. ఎందుకంటే ఒక్కసారి ఈ సిరీస్లో ఆడకపోతే కాంపిటీషన్ ఉంది కదా, అక్కడ జితేష్ శర్మ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, ఈవెన్ కేఎల్ రాహుల్ ఈజ్ ఆల్సో స్టేకింగ్ ఎ క్లీన్. అండ్ రిషబ్ పంత్ మళ్ళీ రికవర్ అయ్యి టీంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా రూల్ అవుట్ చేయలేం మనం. ఇంకా ధ్రువ్ జురెల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది కీపర్ బ్యాట్స్మెన్ మనకి ఉన్నారు. సో అతను ఎందుకు ఈ సిరీస్ కూడా దూరంగా ఉంటాడు? ఖచ్చితంగా అతను దీంట్లో ఆడాలని అనుకుంటాడు. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే రాహుల్ ద్రావిడ్ చెప్పాడు, కానీ ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రాహుల్ ద్రావిడ్, థరో జెంటిల్మెన్. కానీ ఇదంతా ఏదో డ్యామేజ్ కంట్రోల్ లాగా, అంటే ఈ వార్త ఇక్కడ లీక్ అయింది, ఈ డిసిప్లిన్ రీజన్ అనేది వాళ్ళు చెప్పదలుచుకోలేదు, కానీ లీక్ అయింది. దాన్ని డ్యామేజ్ కంట్రోల్ కోసం చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. ఈరోజు శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా నాకు అదే అనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ విషయంలో రాహుల్ ద్రావిడ్ చెప్పింది ఏంటంటే చాలామంది బ్యాటర్స్ ఉన్నారు టీంలో, అందుకని అతను అవసరం లేదనుకున్నాం ఇప్పుడు అని చెప్పి. అతను అవసరం లేదనుకున్నానంటే హీఈస్ డెఫినెట్లీ నెక్స్ట్ ఆర్డర్లో అతనే వస్తాడు. నో డౌట్ విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడుతున్నప్పుడు ఇక శ్రేయస్ అయ్యర్ అవసరం ఫైనల్ 11లో ఉండకపోవచ్చు, కానీ ఈ స్క్వాడ్లో ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అతను ఉంటాడు. అక్కడ పెద్ద బౌన్సర్లతో సమస్య ఉండదు. వెస్టిండీస్లో అతను ఉన్న ఒకే ఒక వీక్నెస్, అతను బిగ్ హిట్స్ కొట్టగలడు, స్పిన్ బాగా ఆడతాడు మిడిల్ ఆర్డర్లో. సో శ్రేయస్ అయ్యర్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది టీంలో, బ్యాటర్స్ ఎక్కువగా ఉన్నారు టీంలో, అందుకని అది పక్కన పెట్టామంటే నాకు అది అర్థం కాలేదు. ఇట్లా చాపింగ్ అండ్ చేంజింగ్ ఏ రకంగా కరెక్ట్ అది? నిన్నగాక మొన్న అతన్ని ఆడించారు, మళ్ళీ మ్యూజికల్ చేస్తారు అన్నమాట. ఒకరోజు శివం దూబే వస్తాడు, ఒకరోజు అతన్ని పక్కన పెట్టేస్తారు, ఇంకోళ్ళు తీసుకొస్తారు, మళ్ళీ శివం దూబే పిక్చర్లోకి వస్తాడు, ఇంకోసారి శ్రేయస్ అయ్యర్ని పక్కన పెడతారు. ఈ మ్యూజికల్ చైర్స్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళ కాన్ఫిడెన్స్కి. మీరు ఒక ప్లేయర్ని నమ్మితే అతన్ని ప్యూర్గా బ్యాక్ చేయండి. అండ్ శ్రేయస్ అయ్యర్ డిడ్ వెల్ సిరీస్లో అగేన్స్ట్ ఆస్ట్రేలియా. దాని సిరీస్లో ఒక ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ చేశాడు, ఒక మ్యాచ్లో మంచి హాఫ్ సెంచరీ కూడా చేశాడు. సో ఎందుకని ఈ రకమైన మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ డిసిప్లినరీ రీజన్ కరెక్టో కాదన్న విషయంలో నాకైతే ఖచ్చితంగా మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ కరెక్టే అని నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మీద ఆ డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. లేకపోతే వీళ్ళు నార్మల్ సర్కమ్స్టాన్సెస్ వీళ్ళు టీంలో ఉంటారని మనం అనుకున్నాం. ఇషాన్ కిషన్ని ఎప్పటి నుంచో వాళ్ళు గ్రూప్ చేస్తున్నారు ఆల్ ఫార్మాట్స్, ఈ 1-2 ఫార్మాట్స్కి కాదు అన్ని ఫార్మాట్స్కి. మనకి రిషబ్ పంత్ లేని నేపథ్యంలో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా అతన్ని వాళ్ళు గ్రూప్ చేస్తూనే ఉన్నారు. మరి ఒక రీజన్ కూడా చెప్పాను నేను, అతను మిడిల్ ఆర్డర్లో సరిగ్గా పెద్దగా ఆడని చెప్పి. మిడిల్ ఆర్డర్లో ఆడకపోయినా మీకు అతను టీంతో ఉంటే బాగుంటుంది కదా. టీంతో ఉంటే అతను ఓపెనర్, అతన్ని యూ కెన్ హ్యావ్ యాజ్ యువర్ రిజర్వ్ ఓపెనర్ ఆల్సో, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ప్రెస్ మీట్లో ఈ మాట కూడా చెప్పాడు, రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తాడు. రేపు ఆఫ్ఘనిస్తాన్ జరగబోయే ఫస్ట్ మ్యాచ్ అట్ మొహాలీ, దాంట్లో యశస్వి జైస్వాల్ ఈజ్ దర్ ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అలాంగ్ విత్ రోహిత్ శర్మ, బికాజ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ అగ్రెసివ్ ఓపెనర్. సో అతన్ని అనుకుంటున్నారు, గిల్ని కాదు. సో గిల్ రేపు మ్యాచ్లో ఆడే అవకాశాలు తక్కువ. సో అది పరిస్థితి, అది రాహుల్ ద్రావిడ్ క్లియర్గా చెప్పాడు. సో ఒకవేళ యశస్వి జైస్వాల్ కనుక అతనితో పాటు ఇతను కూడా ఇషాన్ కిషన్ కూడా యూ కెన్ హ్యావ్ హిమ్ యాజ్ యువర్
లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ హూ హ్యాస్ ప్లేడ్ ఇన్ వరల్డ్ కప్స్ ఆల్సో ఫర్ ఇండియా. సో అతన్ని కూడా పెట్టుకోవచ్చు కదా మీరు. శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఉండాలని గ్యారంటీ ఉంది అన్ని ఫార్మాట్స్లో. సో అందుకని ఆప్షన్ ఉండేది వాళ్ళు ఇషాన్ కిషన్ ఆడించుంటే. ఇంకొక మాట కూడా చెప్పాడు రాహుల్ ద్రావిడ్ తన ప్రెస్ మీట్లో, రేపు జరగబోయే మొదటి T20 ఇంటర్నేషనల్లో మన విరాట్ కోహ్లీ రిటర్న్ టు దిస్ ఫార్మాట్ అనుకున్నాం కదా, అది ఫస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడట్లేదు. రేపటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల ఆడట్లేదు. సెకండ్ అండ్ థర్డ్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీ ఆడతాడు. ఆ న్యూస్ కూడా చెప్పాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి కూడా రషీద్ ఖాన్ వాళ్ళ చీఫ్ వెపన్ రషీద్ ఖాన్ ఈ మధ్య సర్జరీ తర్వాత ఇంకా పూర్తిగా కోరుకున్నట్లేదు. హీస్ ట్రావెలింగ్ విత్ ద టీమ్, బట్ ఈ 3 మ్యాచ్లో రషీద్ ఖాన్ కూడా ఆడే అవకాశం లేదు. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైంది క్విజ్ మరింత టఫ్ అయినట్టుగా అనిపిస్తుంది సెలెక్టర్స్ మనకి ఇచ్చింది కదా.